ఇంతకుముందు జీవో 10 ప్రకారం నేరుగా కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి డైరెక్ట్గా డ్రా చేసి వాళ్ళకి ఇవ్వబడతా ఉన్న పరిస్థితి నుంచి ఇవాళ డైరెక్ట్గా జనరల్ బడ్జెట్లో కాంట్రాక్ట్కి సంబంధించి డైరెక్ట్గా దానికి ముడిపెట్టడంతో వాళ్లకు గత 3 నెలల నుంచి జీతాలు అందని పరిస్థితిలో వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి అడిగి రిక్వెస్ట్ చేసినా కూడా పని జరగకపోతే వాళ్ళు హైదరాబాద్కు వచ్చి అసెంబ్లీ ముట్టడి చేయాలి అన్న ఆలోచనతో ఎమ్మెల్యేల మీద గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొని రావాలి అన్న ఆలోచనతో వాళ్ళు అసెంబ్లీకి రావాలని అనుకుంటే ఈరోజు పొద్దున్నే ఎంఆర్ఓ ఆఫీసులకు వాళ్ళందరినీ పిలిపించి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మందిని అరెస్టు చేశారు. ఈ అరెస్ట్ అనేది నిజంగా భావ్యమేనా అని అడుగుతా ఉన్నా డైరెక్ట్గా హోంమంత్రి గారిని కూడా. అదే కాకుండా రేపు అంగన్వాడీ వర్కర్లు వాళ్ళ డిమాండ్ల కోసం అని చెప్పి అంగన్వాడీ వర్కర్లు జీతాలు పెంచండి బతకలేకుండా అని చెప్పి అంగన్వాడీ కార్మికులు వాళ్ళ జీతాలు పెంచమని చెప్పి వాళ్ళు వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సంబంధించి కూడా అరెస్టులు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. దీనికి సంబంధించి ఈ రోజు పొద్దున్నే రాఘవులు గారి భార్య అదే రకంగా గఫూర్ గారు ఇద్దరూ కలిసి నిరాహార దీక్ష కూడా కూర్చునే కార్యక్రమం జరుగుతా ఉందనంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు